ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో కుమార్ గణేష్ జనతా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించే అతిపెద్ద భారీ విగ్రహం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ మట్టి విగ్రహంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే మట్టి విగ్రహానికి పేరుంది. ప్రస్తుతము ఈ సంవత్సరము 54 అడుగుల ఎత్తులో ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏర్పాటు చేసే విగ్రహానికి నూతిమీది గణపతిగా పేరుంది. నూతి మీద ఏర్పాటు చేసే ఈ భారీ విగ్రహాన్ని వినాయకుడిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేస్తారు. ఈ భారీ విగ్రహాన్ని సందర్శించుకునేందుకు పెద్ద మొత్తంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. కుమార్పేటలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో గత 5 దశాబ్దాలుగా ఇక్కడ ఈ నూతి మీద మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఈ గణేష్ మండలి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఏకదాటిగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగి పడుతుండగా ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. సాత్నాల ప్రాజెక్టులోకి అలాగే మత్తడి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వరద గేట్లు ఎత్తి వరద నీటి కిందికి వెళ్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర ఆదిలాబాద్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనత్ మండలం తర్నం వద్ద వాగు బ్రిడ్జిపై నుంచి పొంగి ప్రవహించడంతో ఇటు మహారాష్ట్రకు అటు ఆదిలాబాద్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వర్షంలో సైతం 104 ఉద్యోగులు తమ ఆందోళనను నిర్వహించారు. గత 17 సంవత్సరాలుగా తాము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని, గత 5 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం తమను వేధిస్తుందని, గత 17 సంవత్సరాలుగా కూడా తాము చాలీచాలని జీతాలతో హెల్త్ డిపార్ట్మెంట్లో వెట్టి చాకరీ చేస్తున్నామని ఈ సందర్భంగా 104 ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని, తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు.